తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల 40 ఏళ్లలో కురువని వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితి దారుణంగా ఉంది. మరో 48 గంటలు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. అటు మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోనూ జోరు వానలు పడుతున్నాయి. దుర్గం చెరువు పరిసరాల్లోని కాలనీలోకి వరద నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీళ్లు ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్లోగా కదులుతుంది. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్లో అందిస్తారు. తెల్లవారు నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో ఇటు ఆ కాలనీకి సంబంధించిన వారు కావచ్చు అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా వాహనదారులు ఏరియాస్లో కూడా నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ రోడ్ మొత్తం కూడా దుర్గం చెరువు పక్కనే పాటు నెక్టార్ గార్డెన్స్ ఆపోజిట్ సంబంధించిన రోడ్డు ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో పూర్తిగా ఈ రోడ్లో వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ పరిస్థితి లేదు. సో ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఈ లోపల ఇండ్లకు సంబంధించిన వారు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కనీసము వెళ్ళలేని సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. సో పూర్తిగా కూడా ఇదే ఏరియాకు సంబంధించి ఎప్పుడు వర్షాలు కురిసినా కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది అనేది స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఈ రోడ్డు చివర మనం చూసుకుంటే ఒక వైర్ లాంటిది పూర్తిగా అక్కడ కట్టివేసి ఎవరు కూడా ఇటు నుండి ఇటుగా రాకూడదు అనే ఒక ఇండికేషన్ ఇస్తూ అధికారులు ఇక్కడ కొంతవరకు అది కట్టినప్పటికి కూడా వాహన వరకు తీసుకోకుండా వాహనాలు తీసుకొని వర్షంలోకి వచ్చి చిక్కుకున్న సిచ్యువేషన్స్ కూడా నిన్న రాత్రి నుండి ఈ ఏరియాలో కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీమ్స్, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అంటే ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అందులోనూ ఇదొకటి మాదాపూర్ సంబంధించిన జోన్లో ఇక్కడ మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇటు వాటర్ లాగింగ్ సంబంధించి పాయింట్స్ను గుర్తించడంతో పాటు ఎప్పటికప్పుడు వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి వాటర్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. ఇదే మోకాల్లో నీళ్లు నిన్న రాత్రి నుండి కూడా ఈ నెక్టార్ గార్డెన్స్ ఆపోజిట్ సంబంధించిన గల్లీలో కంటిన్యూ అవుతున్నది అనేది ఇటు అధికారులు కావచ్చు లేకపోతే స్థానికుల నుండి మనకి సమాచారం అందుతుంది. సో ఇప్పటికే ఒక 48 గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మాత్రం అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే అంటే రేపు 2వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి వస్తారు వర్షాలు చాలా ప్లేసెస్లో చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది అనే హెచ్చరిక జారీ చేయడంతో పాటు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఇటు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇక 3వ తేదీ అంటే ఇప్పటికైతే హెచ్చరికలకు సంబంధించి దాదాపు 6వ తేదీ వరకు హెచ్చరికలు వర్షానికి సంబంధించిన హెచ్చరికల్ని అధికారులు జారీ చేశారు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రేపైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తారు జల్లులు కురిసినా కూడా చాలా ప్లేసెస్లో మాత్రము భారీ వర్షాలు కురుస్తాయి. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ కూడా కొన్ని ప్లేసెస్లో మోటరేట్ ట్రైన్తో పాటు మరికొన్ని ప్లేసెస్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒక విధంగా ఈరోజు వీకెండ్ అవ్వడం అంటే సండే అవ్వడంతో ఒక విధంగా హాలిడే ఉంది కాబట్టి చాలా వరకు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ ముఖ్యంగా ఈ టైంలో 5 నుండి 5:30 టైంలో వర్షం స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా వర్కింగ్ డేస్లో అయితే ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు అంతా ఇంత ఉండేవి కాదు. కానీ నిన్న ఈరోజు వర్షము కురుస్తున్నప్పటి నుండి నిన్న సాటర్డే అవ్వడము ఈరోజు సండే అవ్వడము కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన జామ్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడకపోయినా కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కొంతవరకు వాహన రాకపోకలనే కాస్త స్లో అవ్వడము, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఎక్కువ వాటర్ వచ్చి చేరుతున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటీస్ చేసి అక్కడ వాహనదారులకు సంబంధించి వాళ్ళని కూడా కొంతవరకు అవేర్ చేస్తున్నారు. ఆ రూట్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏరియాస్ ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్
కమిషనరేట్ పరిధిలో సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ప్రాంతాలు ఉంటాయి. కానీ ఈ విధంగా వర్షము కురుస్తుంది, అందులోనూ కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న క్రమంలో వర్షపు నీరు కూడా రోడ్డుపై నిలుస్తుంది కాబట్టి వాహనదారులు ఇబ్బందులు పడతారు. సో అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇటు మాసప్ ట్యాంక్, లంగర్ హౌస్ మాసప్ ట్యాంక్ సంబంధించి పూర్తిగా వాటర్ ఎక్కువగా నిలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి కూడా కొంతవరకు కంజెషన్ ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి రూట్స్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్పడంతో పాటు ముఖ్యంగా కోటి, చాదర్ఘట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ రూట్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. అందులోనూ వాటర్ ఇటు మలక్పేట్, చాదర్ఘట్ బ్రిడ్జ్ సంబంధించి కొంతవరకు వర్షం కురుస్తున్న క్రమంలో చాదర్ఘట్ బ్రిడ్జ్ వద్ద కూడా కొంతవరకు వాటర్ సంబంధించిన లాగింగ్ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ కొంతవరకు ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే వాహన రాకపోకలకు సంబంధించి కొంత స్లోగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూట్స్ని కూడా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్కి వస్తే మాత్రం ఐటీ కారిడార్ కీలకంగా చెప్పుకోవాలి. ఐటీ కారిడార్లో వీకెండ్ కాబట్టి అంటే ఫ్రైడే, సాటర్డే, సండే నిన్న ఈరోజు వర్షం కురుస్తుంది. కాబట్టి కొంతవరకు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా మరొక 48 గంటల పాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు అలర్ట్గా ఉండాలి అని అధికారులు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు ఉన్నత అధికారులు కూడా కొంతవరకు ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటికే దానికి అనుగుణంగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి మరొక 48 గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఇటు హైదరాబాద్ సంబంధించి స్కూల్స్, విద్యా సంస్థలన్నిటికి కూడా సెలవు ప్రకటించారు. మేడ్చల్, మల్కాజ్గిరి సంబంధించి జిల్లాకు సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా కలెక్టర్ పూర్తి స్థాయిలో విద్యా సెలవు ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మనం ప్రతిసారి చూస్తుంటాము రెయినీ సీజన్ వచ్చింది అంటే అందులోనూ ఈ విధంగా హెవీ రెయిన్స్ కురుస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలోనే ప్రమాదాలకి అదే కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. చాలా వరకు నాలాలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి, దాంతోపాటు వాహనాలతో కొట్టుకుపోయిన పరిస్థితి, ఇలాంటి ఎన్నో ఘటనలు గతంలో హైదరాబాద్లో చూసాము. సో అవన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండాలని అధికారులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయాయి. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్తో పాటు ఏదైతే టోల్ ఫ్రీ కేటాయించారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి లేకపోతే ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో వర్షాలు కురిసిన సమయంలో, వర్షపు నీరు వచ్చి చేరిన సమయంలో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకోవాలి. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడంతో పాటు వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏం చేయాలి అనే దానిపైన కూడా అధికారులు ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. కాబట్టి దాన్ని బట్టి కన్సర్న్ ఆఫీసర్ ఉంటారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అనే ఒక సజెషన్ కూడా చేస్తున్నారు. సో హైదరాబాద్ నగరంలో మాత్రము కంటిన్యూస్గా కురుస్తున్న భారీ వర్షానికి ఒక విధంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చాలా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరడము, వాటిని క్లియర్ చేస్తున్నప్పటికి కూడా వర్షము కంటిన్యూస్గా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు జల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము ఈదురుగాలతో కూడిన వర్షం కురిసిన కారణంగా హైదరాబాద్ నగరంలో కొన్ని భారీ వృక్షాలు కూడా హైదరాబాద్ నగరంలో నేలకొరిగిన పరిస్థితి. సో అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇప్పటికే చాలా ఏరియాస్ అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ సంబంధించిన సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో అటు విద్యుత్ శాఖ అనుకోవచ్చు, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, పోలీస్ శాఖ, ఇతర మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, వివిధ శాఖలకు సంబంధించి అందరూ కూడా సమన్వయంగా ప్రస్తుతము పనిచేస్తున్న సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో మరొక 48 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ అధికారులు చేస్తున్నారు. చేసుకోవద్దు, ప్రమాదాలకు కూడా గురి కావద్దు అనే ఒక సిన్సియర్ అపీల్ అయితే అధికార యంత్రాంగం చేస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా అధికారులు ఆఫ్ ద రికార్డ్ ఒకటే చెప్తున్నారు. ఈ రోజు సండే అవ్వడం తోటి సాయంత్రము కొంతవరకు బయటికి రావడం కావచ్చు, ఫ్యామిలీతో బయటికి రావాలనే ఆలోచన ఎవరైనా చేస్తే మాత్రము ప్రస్తుతం పరిస్థితులు బాగలేవు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది, చాలా వరకు కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న క్రమంలో బయట సిచ్యువేషన్ బాగలేదు. కాబట్టి హెచ్చరికలకు అనుగుణంగానే, వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే అధికార యంత్రాంగం మాత్రము సిటిజన్కి ఒకటే అపీల్ చేస్తున్నారు. అనవసరంగా బయటికి రావద్దు, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడడంతో పాటు కొన్ని ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
కాబట్టి అలాంటి వాటికి గురి కాకుండా ఉండాలి అంటే ఇంటి దగ్గరనే ఉండండి. వెరీ ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతరేతర అర్జెంట్ అనుకోవచ్చు, లేకపోతే వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అంటూ మాత్రము అధికార యంత్రాంగము ఒక అపీల్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వడం కాకుండా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పూర్తిగా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది.